హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కీలకంగా జరుగుతున్న తరుణంలో కీలకమైన హైకమాండ్ పెద్దలతో బీజేపీ నేతలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా భేటీ అవడం కాస్త ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి సుమారు గంటన్నర పాటు చర్చించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒక రోజు ముందు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కలవడానికి ఒక రోజు ముందు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం ఆ తర్వాత అంటే ఆయన కేవలం 13 నిమిషాలు మాత్రమే అమిత్ షాతో భేటీ అయి తర్వాత బయటకు వచ్చారు ఆ తర్వాత మరుసటి రోజే ప్రధాని కార్యాలయం పిలుపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం ఆయన గంటన్నర సేపు చర్చించడం అది పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు కీలకంగా జరుగుతున్న తరుణంలోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక రాష్ట్ర సీఎంతో ఇంత సుదీర్ఘంగా స్వయంగా ప్రధానమంత్రి భేటీ కావడం ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో చాలా విషయాలు చర్చలోకి వస్తున్నాయి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆబ్జెక్షన్ చెప్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరో 2 వారాల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన 1500 కోట్ల బిల్లులకు సంబంధించిన అంశం మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది ఇక సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే రోజు జరగవు అది తెలిసిందే విడతల వారీగా పలు దఫాలుగా జరుగుతాయి అయితే దేశవ్యాప్తంగా ఎలా నిర్వహించుకున్న అభ్యంతరం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒకే రోజు ఎన్నికలు పెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడనే ఓటేయడం లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి ఓటేయడం ఎలా జరిగినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో 2 దఫాలుగా కాకుండా అటోళ్ళు ఇటోళ్ళు అటు పోయి ఓటేసే వీలు లేకుండా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించేలాగా ప్రధానమంత్రికి ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఇది బయటకు కనిపిస్తున్న చర్చ మాత్రమే అంటే వైసీపీ శ్రేణులు కావచ్చు అటు టీడీపీ శ్రేణులు కావచ్చు ట్రోలింగ్లో భాగంగా చేస్తున్న చర్చ కావచ్చు అయితే ముఖ్యంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ కేసులతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మొన్న నైటు సిద్ధార్థ లూత్రాతో పాటు మరికొంతమంది కీలక లాయర్లతో చర్చించారు ఆ తర్వాతనే అర్ధరాత్రి 11 గంటల సమయంలో అమిత్ షాను కలిశారు అయితే ఈ నెల 16న చంద్రబాబుకు సంబంధించిన పలు కీలక కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు అన్నిటి మీద తీర్పు రాబోతున్నది వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉండొచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అన్నీ కనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహాల ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికలకు ముందే చంద్రబాబు మరోసారి జైలుకు కూడా వెళ్ళాల్సి రావచ్చేమో దీనికి సంబంధించి అంటే అమిత్ షా కాలుపడుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది కదా నిజానికి అమిత్ షాతో భేటీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క ఫోటో కూడా అటు టీడీపీ సోషల్ మీడియా కానీ ఇటు వైసీపీ సోషల్ మీడియా కానీ ఎక్కడ బయట పెట్టలేదు దీని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఒక రకంగా కేంద్రం శరణుజొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా చర్చ నడుస్తోంది ఈ సందర్భంగా అంటే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయాలపై గంటన్నర పాటు సుదీర్ఘంగా ఏం చర్చించి ఉంటారన్నది తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పార్టీ నేతలు కానీ ఏం చెప్తారన్నది ఆసక్తికరం సో ఇది ప్రధానిని కలిసి అంటే పార్లమెంట్ లాబీల్లోనే ఆయన కలిసి చాలా సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఇక భేటీకి సంబంధించి ఇవి వస్తున్న స్క్రోలింగ్స్ అన్నమాట ముందుగా మీటింగ్ మోడీ షా జగన్ ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో తర్వాత మీటింగ్ 2 మురళీధరన్ వెళ్ళాక మోడీ అమిత్ షాతో జగన్ మీటింగ్ 3 అమిత్ షా వెళ్ళాక మోడీ జగన్ 1-1 మొత్తంగా గంటన్నర పాటు ఈ మీటింగ్ జరిగిందనమాట అంటే ఒకరి తర్వాత ఒకరిని ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది ఇక దీని మీద ఎట్లాగూ టీడీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా అవాకులు చెవాకులు పేలడం ఇవన్నీ ఇంకా కామన్ థింగ్ అనమాట చూడండి బ్రేకింగ్ న్యూస్ డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్తో చీకటి ఒప్పందం నడిపిన జగన్ రెడ్డి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఢిల్లీకి ఎందుకు వచ్చి మమ్మల్ని కలుస్తారని జగన్ను నేరుగా నిలదీసిన అమిత్ షా అంట సో ఇట్లాంటి తప్పుడు రాతలు రాస్తూ ఉంటారు అన్నట్టుగా ఇదంతా ఎట్టా ఊహించిందే ఇక పార్లమెంటు లాబీల నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒక వీడియో కంటపడింది
ఇట్లా పార్లమెంట్ లాబీల నుంచి అంటే అందరినీ ప్రముఖులందరినీ కలిసి బయటకు వస్తుంటే మీడియాను అడ్రస్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన సైలెంట్గా కారెక్కి వెళ్ళిపోవడంతో ఇక ఇది టీడీపీకి అడ్వాంటేజ్గా మారిందనమాట. ఐటీడీపీకి ఇంకా వీళ్ళ పైశాచికానందం ఉంటుంది కదా, ప్రెస్ మీట్లు పెట్టలేడు, మీడియాను అడ్రస్ చేయలేడు, మీడియా అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పలేడు, ఇట్లా వాళ్ళ కథనాలన్నీ వాళ్ళు రాసుకుంటారు. ఈ నెల 16 తారీఖున తెలుస్తుందాగండి. 16కు చంద్రబాబు జైలుకి పోతాడా లేదంటే బయట ఆయన అసలు బెయిల్ మీద బయటికి ఎట్లా వచ్చిండు, మొత్తం టాప్ టు బాటం హెడ్ టు టో మొత్తం సర్వరోగాలు ఉన్నాయి, నేను అంటే జైల్లో ఉంటే కుమిలి సస్తానేమో అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుంటే వచ్చిన బెయిల్ అది. కేసులలో ఆయన ఏమో పత్తిత్తనో ఆనిముత్యమనో కడిగిన ముత్యమనో బయటకు రాలే. ఇది టీడీపీ సైడ్ గుర్తుపెట్టుకోవాలి. సో త్వరలోనే అంటే ప్రధానమంత్రితోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 1:40 సేపు చర్చించినంటే దాని వెనుకాల చాలా పదునైన వ్యూహాలు ఉంటాయి. అది ఆ కత్తి పదును ఎవరి మీద వేటుపడుతుంది అన్నది రేపు 16వ తారీఖు తర్వాత తెలుస్తుంది. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్ అనమాట ఇది. దీనికి సంబంధించిన అవుట్కమ్ ఏందన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.